హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం ఉన్నవ నాగేశ్వరరావు గారి చేను దగ్గరకు వచ్చామండి. ఇది 8వ విజిట్. ఇప్పుడు 1 నుంచి 7 విజిట్లు మనం ఈ చేను వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడు 8వ విజిట్ చూస్తున్నాము. 7వ విజిట్ చూసినప్పుడు చేను ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంత హైట్ ఉంది, కరెక్ట్గా ఒకసారి చేను చూడండి. కరెక్ట్గా 4 అడుగుల హైట్ ఉంది. కరెక్ట్గా ఒక్కసారి చేను చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో. మొక్క మంచి ఆరోగ్యంగా ఉంది. చేలో నల్లి కానీ తామర పురుగు కానీ ఏమి లేవు. లాస్ట్ వీక్ మనం వచ్చినప్పుడు ఎక్కడన్నా ఒక చోట కొమ్మ కుళ్ళుడు తగులుతుంది, దానికి మందు కొట్టాము. ఇప్పుడు కంట్రోల్లో ఉంది. చేను మంచి మల్లెపూల తోట ఉన్నట్టే ఉందండి. ఒక్కసారి చూడండి చేను అప్పుడు మనం 6వ విజిట్ 7వ విజిట్ ఉన్నప్పుడు అంతా పూత పిందె. ఇప్పుడు కాయగా ఎలా మారిందో ఒక్కసారి చూడండి. కాయ చూడండి. ఫస్ట్ పడ్డ కాయలు ఇప్పుడే పండుతున్నాయి. ఒకసారి చూడండి ఎట్లా కాసిందో. ప్రజెంటు ఒకసారి కాపు చూడండి. ఎకరానికి 15 క్వింటాలు కాసింది ప్రజెంటు. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. ఇట్లా ఒక 15 డేస్ అంటే ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఒక్కసారి చేంజ్ చూడండి, చూపిస్తాను. కాయ సైజు చూడండి. కింద కాయలు కూడా ఏం డ్యామేజ్ లేవండి. ప్రజెంట్ చూడండి కాయలు కూడా ఫస్ట్ పడ్డ కాయలు పండినవి. కాయ కూడా మంచి సైజు ఉందండి. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఈ చేలో హ్యూమిక్ పొటాష్ పెట్టి 75 రోజులు అవుతుంది. 75 రోజులు. చేను చాలా బాగుంది. చేను ఒకసారి రంగు చూడండి ఎట్లా ఉందో. ఎట్లా కాసింది ఒకసారి చూడండి. కాయ సైజు కూడా చూడండి. మంచి సైజు, మంచి కలరు, మొత్తం ఒకటే సైజు ఉంది చూడండి. చూడండి మంచి కలర్ ఉంది. ఇట్లా గనక కరెక్ట్గా ఇంకొక 15 డేస్ కనుక మనం ఇట్లా మెయింటైన్ చేస్తే ఈ చేను ఎకరం 30 క్వింటాలకు కాసి ఉంటుంది. ప్రతి ఒక్క ఫార్మర్ ఖచ్చితంగా గమనించాల్సిందంటే మొక్క గ్రోత్ కోసం మందు, దానికోసం కింద ఫర్టిలైజరు, ఇవన్నీ కాకుండా హ్యూమిక్ పొటాష్, ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ను వాడండి. ఎదబెట్టుకోవటం కుదరని వాళ్ళు ఖచ్చితంగా పైన చల్లుకోండి. చల్లటం వల్ల మొక్కలు మాడి గుణం అనేది ఉండదు. మొక్క ఎదుగుదల బాగుంటుంది. పట్టెల మొత్తం ఈ చేలు కమ్మకపోయినాయి. ఒకసారి చూడండి మంచి రంగు ఉంది. ఇంక ఇది ఖచ్చితంగా ఇంకొక 15 డేస్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా 90 డేస్ అంటే 90 రోజులు ఫర్టిలైజర్ పెట్టకపోతే చేను ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ మందు పైన స్ప్రే చేసినా కూడా మంచి కలర్ వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. ఒకసారి పైన పై కాయ సైజు కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మర్తో ఈ చేలో కలుద్దామండి. ఈరోజు ఆ ఫార్మరు మొక్కజొన్నకి మందు పోస్తున్నాడంట, యూరియా. అందువల్ల ఆ ఫార్మర్ రాలేకపోయాడు. నెక్స్ట్ వీక్ ఆ రైతుతో ఇక్కడ వీడియో చేద్దామండి.